బెంగళూరులో దారుణం జరిగింది. బస్సులోనే కండక్టర్ను కత్తులతో పొడిచాడు ఓ ప్రయాణికుడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించే, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. బిఎంటీసీ బస్సులోని కండక్టర్ను కత్తులతో పొడిచాడు ఓ ప్రయాణికుడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బస్సు పూర్తిగా కిక్కిరిసిపోయింది ప్రయాణికులతో. అయితే కరెక్ట్గా కండక్టర్, అదిగో మీరు చూస్తున్నారు ఆ సర్కిల్లో మొత్తం తన వెంట తెచ్చుకున్న ఆ ఆయుధం, బహుశా ఒక సుత్తి కూడా తన వెంట ఉంది. ఎందుకుంది, దాన్ని ఏం చేస్తాడో కూడా మీకు ముందు చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ మీరు చూడొచ్చు, ఇదిగో ఈ వ్యక్తి, ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్న వ్యక్తి అక్కడ కండక్టర్ మీద దాడికి దిగాడు. బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్ బోర్డుపై నిలబడద్దు అన్నందుకు కత్తిపోట్లు. అవును, ఫుట్ బోర్డు మీద నిలబడద్దు అన్నందుకు కత్తితో దాడికి దిగాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిందితుడు జార్ఖండ్కు చెందిన హర్ష్ సిన్హాగా గుర్తించారు. హర్ష్ సిన్హాను పోలీసులకు అప్పగించారు ప్రయాణికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు అతగాడు చూడండి, తన ఆ వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. షూస్తో ఆ అద్దాలను ధ్వంసం చేస్తున్నాడు. ముందుగా యోగేష్, అక్కడ కండక్టర్ యోగేష్ని కత్తితో దాడి చేశాడు. ఫుట్ బోర్డు మీద నిల్చోవద్దు అని చెప్పాడు అంత కండక్టర్. దాంతో విచక్షణ రహితంగా కత్తితో పొడి చేశాడు. దాంతో ప్రస్తుతం యోగేష్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే అక్కడ డోర్లు వెంటనే క్లోజ్ చేసేశారు. మీరు చూస్తే అక్కడ పూర్తిగా ఆ వ్యక్తి తప్పించుకోకుండా డ్రైవర్ ఆ డోర్స్ని క్లోజ్ చేసేశాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని కిందకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తన వెంట అక్కడ సుత్తి కూడా ఉంది. ఆ సుత్తిని మీరు చూడొచ్చు. ఆ సుత్తితో అటు అద్దాన్ని ధ్వంసం చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విజువల్ని, సెల్ ఫోన్లో విజువల్ని రికార్డ్ చేశారు. దీంతో మీరు చూడొచ్చు ఒకసారి ఎంత గట్టిగా ఆ గేట్లని తన కాలుతో ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ గేట్లని పూర్తిగా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ క్లోజ్ డోర్స్లో వస్తున్న ఈ వాహనాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటి డోర్స్. అయితే ఆ చేతిలో మీరు చూస్తున్నారు ఒక సుత్తి ఉంది. ఆ సుత్తితో అక్కడ దాడి చేశాడు. ముందుగా యోగేష్ని కత్తితో దాడి చేశాడు. ఆ పరిస్థితులు అక్కడ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యి పరుగులు పెట్టారు, బయటకు వచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఫస్ట్ నుంచి ఆ విజువల్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా యోగేష్ మీద దాడి చేస్తాడు. అదుగు మీరు చూడొచ్చు. ఫుట్ బోర్డ్ మీద కండక్టర్ రమ్మంటాడు. వెంటనే అక్కడ మీరు చూస్తే కనుక అదుగు కోపంతో ఊగిపోయిన అత్తగాడు వెంటనే అక్కడ మిగతా వాళ్ళు ఎక్కుతూ ఉంటే ఈ గ్యాప్లోనే అక్కడ కండక్టర్ మీద దాడికి దిగుతాడు. అదుగు దీంతో ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులలోనే పరిగెడతారు. ఒక్కసారి ఆడియోతో సైతం వింటాం. అదుగు
ఈ ఘటనతో ఒక్కసారిగా మొత్తం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యోగేష్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. బస్సులో ఎటువంటి సిచ్యువేషన్ జరిగింది అనేది ఇది నిన్న జరిగింది. కరెక్ట్గా నిన్న సాయంత్రం సందర్భంలో సాయంకాలం టైంలో జరిగింది ఈ ఘటన. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి వెంటనే కండక్టర్ యోగేష్ మీద దాడికి దిగాడు. రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు. అక్కడ ప్రయాణికులు అందరూ కూడా ఉన్నారు. సాధారణంగా కండక్టర్లు బస్సు కిక్కిడుతున్న సందర్భంలో ఫుట్ బోర్డ్ మీద నిల్చోదంటారు. ఎందుకంటే అక్కడ ప్రయాణికులకే ప్రాణాపాయం. ఒక్కసారి మెట్టు జారినా కాలు అక్కడ కాస్త స్కిడ్ అయినా సరే కింద పడిపోతారు. మీ ప్రాణాలకే ప్రమాదం అంటూ కూడా సాయంత్రం 5:55 కంటే ఇటు కాలేజ్ నుంచి కావచ్చు, లేకపోతే స్కూల్ నుంచి కావచ్చు, లేకపోతే ఉద్యోగాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే తమ తమ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు మీరు బస్సు అది పూర్తిగా కూడా వాటిని ధ్వంసం చేసేశాడు. కత్తితో దాడి చేశాడు. సాధారణంగా కత్తితో దాడి చేసిన తర్వాత మామూలుగా స్పృహను వాడు నిందితుడు పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత కోపోద్రిక్తుడై ఉంటాడు ఈ వ్యక్తి. హర్ష్ సిన్హా ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కండక్టర్ కత్తిపోట్లకు గురయ్యాడు. కండక్టర్ యోగేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? మన మేలు కోసం చెప్పే వ్యక్తులకు సంబంధించి ఆ వ్యక్తుల మీదే కనుక దాడికి దిగితే మహిళా కండక్టర్లు ఉంటారు, వాళ్ళంత ఆవేదన వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఇటువంటి ప్రయాణికులు కనుక చూస్తూ ఉంటే బెంబెలెత్తిపోతూ ఉంటారు. సాధారణంగా కిక్కిరిసిపోయే సందర్భంలో అంత పూర్తిగా రష్గా ఉంటుంది. బస్సులో కనీసం కాలు మెదపలేని పరిస్థితుల్లో కండక్టర్ ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి వస్తూనే ఉంటారు. టికెట్స్ కోసం వెళుతూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బాబు మీ ప్రాణాలకే ముప్పురా బాబు, ఫుట్ బోర్డ్ నుంచి మీదకి రండి చెప్తే ఆ కండక్టర్ మీద మరింత కోపోద్రిక్తులు అయిపోతుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఇంతటి దుర్మార్గమా? కండక్టర్ మీద విచక్షణారహితంగా దాడా? ప్రస్తుతం ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి? మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.